ఓం అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యజాదస్మజ్జుహురానమేనో భూయిష్టాంతే నమవక్తుం విధేమ. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. ఓం నమస్తే అండి. ఇప్పుడు మనం ఈ సూత్రాలు చూడబోతున్నాము. ఆ తర్వాత కొంచెంసేపు ఆడుకుందాం. ఓకే అమ్మా. యా అది కనపడలేదమ్మా అది మరి. పెద్దగా చేస్తాను, ఇంకా చేయలేదు. ఓకే, ఈ దివాది గణంది చివరి నుంచి చెప్పుకుందాం ఈరోజు. దివాది గణంలో ఉన్నటువంటి నియమాలు ఏంటంటే అనిదిత హలహ ఉపధాయాహ. ఇది ఒక సూత్రం కదండి. అంటే అనిదిత అన్నాం అంటే ఇదిత్ కానటువంటిది, అవునా? ఇకారము ఇత్ కానటువంటిది, అవునా? అవును. ఇకారం ఎత్తు కానటువంటిది. తర్వాత హలహ. హలహ అంటే అది ఎందులో ఉంది విభక్తి? షష్ఠి ఏకవచనం. షష్ఠి ఏకవచనము. తర్వాత ఉపధా, ఉపధాయాహ. ఏమంటున్నారు? ఉపధాయాహ అదేంటిది? అది కూడా షష్ఠి ఏకవచనమే. షష్ఠి ఏకవచనం, ఉత్తమం. ఎంత ఇది? 6, 4, 24. 24. సో ఇది సూత్రము, సూత్ర సంఖ్య కదండి. అవును. సో మనకి షష్ఠిలు వచ్చేసినాయి కదా. ఇంకా మరి సప్తమిది ఏమైనా కండిషన్ ఉందా అంటే ఉంది. ఏంటది? కింగితి. ఏంటి? కింగిషిత్. కింగితి. కింగితి అనేది అదే సప్తమి అన్నమాట. ఓకే. తర్వాత కింగితి అనేది దీంట్లోనే హలహ ఉపధాయాహ కింగితి సూత్రమే ఇది అన్నమాట. ఇంకా మీరు సూత్రం కంప్లీట్ రాయలేనట్టుంది. ఓకే. అనిదితా హలహ ఉపధాయాహ కింగితి అనేది సూత్రం. ఓకే. అంటే కింగితి అనేది ఎట్లా కనిపిస్తుంది? అది సప్తమి లాగా. సప్తమి. సప్తమి లాగా. కింగితి అనే దాంట్లో ఎన్ని పదాలు ఉన్నాయి? కింగ్ కింగతి. అది ఏకవచనమే, కాకపోతే ఏమేమి కనిపిస్తున్నాయి మనకి? కింగ్ థింగ్, కింగ్ కింగ్ థింగ్. గిత్, గిత్ కింగ్ గిత్. ఇక నేను రాస్తున్నాను. కింగితి అనే దాంట్లో ఏమేమి కనబడుతున్నాయో చెప్పండి విడదీస్తే. తి. ఇందులో ఏమేమి కనిపిస్తున్నాయి? కిత్, గిత్, అవునా? అవును. కిత్ గిత్ గా పరంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి అవి? కిత్తులు గిత్తులు గిత్తులు గిత్తులు. ఎక్కడ ఉండాలి అవి? కిత్తి గిత్తి అన్నమాట. ఏంటది? ఇప్పుడు చెప్పండి. కిత్తి అంటే ఏంటి? కిత్తి గిత్తి. కిత్. ఇది ఎక్కడ ఉండాలి? కిత్తి. కిత్ అంటే చివరిలో ఉండాలి. కిత్తి గిత్తి ఉంది కాబట్టి చివరిలో సప్తమిలో ఉండాలి, అవునా? అవును. గిత్తి అంటే గిత్తి కూడా సప్తమిలో ఉండాలి. ఇదంతా కూడా ఉన్నదంతా కూడా అనిదిత హలహ ఉపధాయాహ ఇదంతా కూడా షష్ఠిలో ఉంది. ఓకే. అనిదితాహ అనేది అనిదితామ్ అన్నమాట. అనిదితామ్. అనిదితామ్ అనేది ఏమైంది? అనిదితాం హలహ ఉపధాయాహ కింగితి. ఇక్కడ తామ్ అదే చుక్క పెట్టండి మూర్తి గారు. అనిదితాం హలహ ఉపధాయాహ కింగితి అన్నమాట. సో ఇదంతా షష్ఠిలో ఉంది కాబట్టి అనిదితాం అనేది దేంట్లో వచ్చింది? షష్ఠి బహువచనం. బహువచనం, ఉత్తమం. సో బహువచనము. తర్వాత హలహ షష్ఠి ఏకవచనము, ఉపధాయాహ షష్ఠి ఏకవచనం, అవునా? అంటే అనిదిత్. అనిదిత్ అని అంటున్నాం మనము. అంటే ఏంటిది? ఇదిత్ కానటువంటి ధాతువులు, అవునా? ఇదిత్ కానటువంటి ధాతువులు ఉపధాయాహ.
అంటే ఉపధ. ఉపధాయాహ హలహ, అది హల్లు. ఉపధాలో ఉన్నటువంటిది ఏంటిది? హల్. హల్. కింగితి అంటే కిత్తు గాని గిత్తు గాని పరములో ఉంటే, అవునా? దీనికి ఇదిత్తు కాని ధాతువుకి కిత్తు గాని గిత్తు గాని పరములో ఉంటాయి కదండి. ఒక ఉదాహరణ, ఆ ఇక్కడ ఒక ఉదాహరణ ఇక్కడ రాసుకున్నాం మనము. త్రింభు అనుంది. త్రి న్ ఫు, త్రింఫు. ఓకేనా? ఆ, ఇక్కడ మనం త్రింఫ అన్నమాట. దీనికి మూల ధాతువు వచ్చేసేది త్రింఫ. త్రిముఖ. త్రింఫ. ఫ ఫ అని చదవాలి. రెండు పదవులను ఆ, పట్టి చదవాలి. ఫ. అవును. ఉమ్. ఇక త్రింఫాలో ఏమి ఇదిత్ అవుతుంది ఇక్కడ? ఏమి ఇత్ అవుతుంది? ఇదిత్ కాదు, ఏమి ఇత్ అవుతుంది? బాలో ఫా. అకారం అచ్చోజనాధిక. అచ్చోజనాధిక. అనునాసిక అచ్చు ఇత్ అవుతుంది కదా. దాన్ని ఏమంటాము? ఆదిత్. ఏమంటాం దీన్ని? అదిత్. అదిత్. ఈ అదిత్ అనేది అనిదితేనా కాదా? అవును. అవును. అదిత్ అనేది ఏంటిది? అనిదిత్. అనిదిత్. ఆ, ఈ అనిదిత్ అనేది మనకు వచ్చింది. అనిదితాం, ఇది అనిదితే. అవునా? అవును. అంతే కదా. అదిత్ అంటే ఏంటిది? ఇదిత్ కానటువంటిదే కదా. అవును. అనిదిత్. అనిదిత్ అంటే ఇదిత్ కానిది. ఇదిత్ కానిది. ఓకే. అది ఇదిత్ అయినదా కాదా? అదిత్ అయినటువంటిది. అదిత్ అంటే ఇదిత్ కానిది అని అర్థం కదా. అవును. ఓకే. అవును. సో ఇప్పుడు త్రింఫ్ అనేది ఇదిత్ అనిదిత్ అనే అర్థమైంది కదండి. అనిదిత్ ఆ ధాతువుకి అవును. ఏమవుతుంది? ఉపధాయాహ. ఉపధ. ఉపధాలో ఏముంది చూడండి. పదాలు ఉమ్? ఇందులో అనిదిత్తు ఉపదాయ ఇప్పుడు దానికి మనం ఇది చేస్తే ఏమైంది? నకారం ఉంది. నకారం ఉపదాలో ఉంది. నకారము ఉపధాలో ఉంది. త్రిన్ఫ్ ఉంది కదా. ఇప్పుడు త్రిన్ఫ్లో ఉపధాలో ఏముంది? చివరి దానికి నకారం. ముందున్నది ఉపధ. మన చివరి దానికి ముందున్నది ఉపధ. నకారము ఉపధ. ఇక్కడ నకారము నకారం ఉపధాలో ఉంది. సో అయితే అది ఏంటిది? అది హల్లేనా కాదా? అవును. హల్లే. హల్లే. అది హల్లే. అవునా? అవును. అది హల్ అంటే ఇక్కడ యాక్చువల్గా అంతములో ఏముండాలి? హల్ ఉండాలి. హల్లే. అంతంలో ఏముంది అక్కడ మనకి? హల్. హల్ ఉంది. హ అనేది హల్లే కదా. హల్లే. అవును. అనిదిత్ హల్ అంతములో ఉన్నటువంటి అంగములో అనిదిత్ అయి ఉండాలి. హల్ అనేది అంతములో ఉండాలి. అప్పుడు ఉపధాలో ఏముండాలి? నకారం ఉండాలి. ఓకేనా? అప్పుడు ఉపధాలో నకారం ఉండాలి. నకారం. సరేనా? ధాతువేమో అనిదిత్ అయి ఉండాలి. ధాతువు ఓకే. అనిదిత్ అన్నది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటిది? హల్ చివరిలో ఉండాలి. హల్ చివరిలో ఉందా చూడండి. ఉంది. ఫా. ఉంది. ఫ అనేది చివరిలో ఉంది కదండి. హల్ చివరిలో ఉండాలి. తర్వాత ఉపధాలో నకారం ఉండాలి. ఉపధాలో ఉంది. నకారం. నకారం. ఉపధాలో ఉన్నటువంటి నకారం ఏమవుతుంది? లోపహ. నా లోపహ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది? అది అనువృత్తిలో. ఓకే. ఓకేనా? నలోపహ అనేది అనువృత్తి. ఓకేనా? ఓకే. అంటే ఓకే. అప్పుడు నకారాన్ని లోపం చేయమని చెప్తుంది. సూత్రం ఏం చెప్తుంది? నకారాన్ని, ఉపధాలో లోపం. ఉన్నటువంటి నకారాన్ని లోపం చేయమంటుంది. అది ఎప్పుడు అంటే ఇదిత్ ధాతువు కాకపోతే, అంటే అనిదిత్ ధాతువు అయ్యితే. అవునా? అవును. ఇదిత్ ధాతు కాకపోవడం అంటే ఏంటిది? అనిదిత్ అవ్వడం. అవును. అంతేనా? ఓకే. ఓకే. అనిదిత్ అంటే ఏంటిది? ఇదిత్ కాకుండా ఇంకేమన్నా రావచ్చు. అదిత్ రావచ్చు, ఇదిత్ ఉదిత్ రావచ్చు, రిదిత్ రావచ్చు. అవునా? అంతేనా? ఓకే. అవును. అలా అన్నమాట. ఏదన్నా రావచ్చు. కాబట్టి అప్పుడు అలా వచ్చినప్పుడు ఇదిత్ కాకుండా ఇంకా మిగతా ఏదన్నా రావచ్చు. అప్పుడు ఈ ఉపధాలో ఉన్నటువంటి నకారానికి లోపం అవుతుంది కదా. అది తెలుసుకున్నాం మనము. అవును. అయితే ఇప్పుడు ఓకే. అవును. త్రిన్ఫ అనే ధాతువు ఉంది కదా. త్రిన్ఫ ధాతువులో ఏం మిగిలింది ఫైనల్ గా? అది చెప్పండి నాకు ఇక్కడ. త్రిఫ్ మిగిలింది. సారీ, త్రిఫ్ మిగిలింది. త్రిఫ్. త్రిప్. నకారం పోయింది కాదు.
ఉత్తమం. త్రిప్ అనేది వచ్చింది కదండి. అవును. అలా ఆ. ఓకే, ఉత్తమం. అమ్మ నెక్స్ట్ పైన చుక్క పెట్టిండు కదా మరి అది. అది 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 ఉపదేశాలు అన్ని పోయింది మొత్తం కదా. పోయినాక నా ప్రశ్న ఏంటంటే మొత్తం పోయినాక ఏం మిగిలింది అని అడిగిన. ఒక్కొక్కటి తీసేయండి, సరే ఒక్కొక్కటి తీసేయండి ఇప్పుడు. త్రిప్పు మిగిలిందండి. ఆ, త్రిప్పు. అదే మునిగారు ఒక్కొక్కటి చెప్పండి. ఇప్పుడు అచ్చు అనునాసికం అది పోయింది, ఉపదేశ అజనునాసిక ఇత్ అది పోయింది. ఓకే, పోయింది. ప్రింట్ వచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పటిదాకా చెప్పుకున్నాం మనం. ఇది సంజాత్ తీసేసుకోవాలి అది. అయిపోయింది, ఇత్ సంజ అయిపోయింది, త్రింపు వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు? ఆ తర్వాత ఉపదాలో ఉన్న నకారం లోపం చేస్తాం. ఎట్లా చేస్తావు? ఒకటేసారిగా చేయలేము కదా, ఏమేమి ఉండాలి దాని కండిషన్స్? కండిషన్స్ ఏముందంటే, ఒకటి అనిదిత్ కానటువంటి అనిదిత్ ధాతువు అయి ఉండాలి. ఉండాలి, అనిదిత్ అయి ఉండాలి. అనిదిత్ అయినటువంటి ధాతువు లోపల ఉమ్. ఆ, అనిదిత్ అనిదిత్ అంటే అయి ఏంటి? ఉండాలి. అనిదిత్ అయి ఉండాలి. అనిదిత్ అయి ఉండాలి ఒకటి. అది నెక్స్ట్ రెండోది ఉపదాలో హలంతం ఉండాలి. కాదు, ఉపధాలో కాదు, చివరిగా ధాతువుకి చివరిగా. ధాతుకు చివరగా హల్లు ఉండాలి. ఉందా? ఉంది. ఫా ఉంది. ఫ, ఫ. ఆ, తర్వాత ఉపధాలో ఉపదా నకారం ఉండాలి. ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అప్పుడు ఏమైతుంది? నకారం లోపం అవుతుంది. లోపం అయితే ఉత్తమం. త్రిఫ్ మిగులుతుంది. సో ఇప్పుడు అదే మన అనంత్ గారు చెప్పిండ్రు, ఓకే. ఫైనల్ ఫామ్ చెప్పిండ్రు అనమాట. ఓకే. అవునా? కవిత మనం నేను కంప్లీట్ అవ్వలేదు కవిత. అది చేసుకుందాం. కంప్లీట్ చేద్దామా? సరే సరే, యా. ఓకే, ఎంతవరకు వచ్చింది అది? లింగ సలోపో అనంత్యస్య ఇంతవరకు చూసుకున్నాం కదా. అవునండి. ఒకసారి మళ్ళీ ఒకసారి పైనుంచి చూపిస్తాను. ఫస్ట్ ఏంటిది? యాసుట్ నుంచి చూస్తున్నాము. యాసుట్ అనేది వచ్చింది. యాసుట్లో మనకి టకారం కనిపిస్తుంది కదా, ఇత్తి సంజలు చూస్తాము అప్పుడు. అవునా? అవును. అయితే ఇప్పుడు దీంట్లో మిగిలింది ఏంటి? యా అనేది మిగిలింది కదండి. టకారము హలంత్యం ద్వారా అనేది ఉపదేశ అజనునాసికము, అది అచ్చు అనునాసిక అచ్చు కాబట్టి ఉపదేశంలో అచ్చు అనునాసికానికి ఇత్తని పేరు పెట్టారు. అది ఆ విధంగా లోపమవుతుంది. తస్య లోపః అదర్శనం లోపః. తర్వాత సకారం, యాసుట్లో సకారం ఉంది కదా, ఆ సకారం ఎక్కడుంది? యాసుట్ అంటున్నాము. సకారం ఎక్కడొచ్చింది? అది చివరిగా వచ్చిందా? లేదు. చివరిగా లేని సకారానికి సార్వధాతుక లకారములో, సార్వధాతుక లింగ్ లకారములో అంటే ఏంటి? విధిలింగ్ లకారములో అది ఏమన్నారు? లోపం చెయ్యాలి. లోపః భవతి అని అన్నారు. కాబట్టి లోపం అవుతుంది అంటే యా మిగిలింది. అవునా? అవును. లింగ సలోపో అనంత్యస్య అనే సూత్రం ద్వారా మనకి సకారం కూడా లోపం అయిపోయింది, యా అనేది మిగిలింది. అవునా? ఇప్పుడు మనం ఏం రాస్తాం? ఇక్కడ యా అని రాస్తాం. ఇక్కడ రాయండి, యాసు యా అనేది మనకి పైన చూసుకున్నాం కదా. దాంట్లో నుంచి మిగిలింది ఏంటి? యా. లింగ సలోపో అనంత్యస్య నుంచి ఏమైంది? చివరిలో లేని సకారానికి లోపం అని రాసుకోండి. ఆ సూత్రం రాశారు కదా, దాని కింద ఏం రాస్తారు? ఇక్కడ బ్రాకెట్ లో చివరిగా లేని సకార లోపం, చివరిగా లేని సకార లోపం. ఓకేనా? మరి ఇక్కడ మీరు అనుకోవచ్చు, యాసులో మరి సకారం చివరిగానే ఉంది కదా అని, కానీ అక్కడ చేయొద్దు. అది ఎక్కడ చేయాలి? యాసుట్ అని ఉన్నప్పుడు. ఇప్పుడు మీకు తెలుసు ఇది యాస్ అనేది ఏంటిది, కంప్లీట్ ఫామ్ ఏంటిది? యాసుట్ కదండి. అవును. అలాగా చూసుకొని చివరిగా లేని అది అని చెప్పాలి. ఓకేనా? ఇక్కడ యాస్ అనేది తీసేస్తే సరిపోతుంది మనకు. యాస్ తీసేస్తే చాలు, ఇంకా యాసు మిగిలింది. అప్పుడు చివరిగా లేదు కదా. అవును. అంతవరకు చూసుకున్నా చాలు. యాసు. కాకపోతే ఇక్కడ పైననే మొత్తం అన్ని రాసేస్తే సరిపోతుంది.
అంటే యాసుట్ ఉన్నప్పుడే టకార లోపము సకార లోపము చేసేస్తున్నాం కదా కవిత. అంతే, అక్కడే చేసేయండి. ఇక్కడ అదర్శనం అలాగే. లోపహ రాసేసిన తర్వాత అక్కడే యాసుట్టులోనే ఏం రాస్తారు? ఉపదేశము కనిపిస్తుంది, హలంత్యము కనిపిస్తుంది, సకారం మధ్యలో ఉంది. ఇక్కడ అదర్శనం లోపహ రాసేసుకొని ఇక్కడే ఏం రాస్తారు? సలోపో అనంత్యస్య లింగ సలోపో అనంత్యస్య సలోపోనంత్యస్య. ఓకేనా? అది రాసేస్తారు. సో ఇప్పుడు మనకి మిగిలింది ఏంటండి? ధాతువేంటి? శ్లేష. అవునా? మన ధాతువేంటి? శ్లిష్. శ్లిష్. శ్లిష్ అంటే ఏంటి? ఆలింగనం చేసుకోవడం కదా. అవునండి, అవును. సో శ్లిష ఆలింగనే. శ్లీష్ ప్లస్ షన్నులో ఏం మిగిలింది? యా యా. తర్వాత ఇప్పుడు యాసుట్లో ఏమొచ్చింది? యా యా. ఆ, తర్వాత తర్వాత మనకి తకారం తకారం. కనిపిస్తుంటే ఇక్కడ కూడా సుట్టు కనిపిస్తుంది. సుట్టు తు తు కదా ఇది. అవునా? ఆ, తు. ఉమ్. ఈ తాగేప్పుడు సుట్టు తీసుకొచ్చుకోవాలి. దానికి సుట్టు తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు సుట్టు రావాలి మనకి. ఈ స్టెప్ కూడా పైననే రాసేస్తే ఒకేసారి అన్నీ అయిపోతాయి. కానీ మీరు స్టార్టింగ్ నేర్చుకునే స్టేజ్ లో ఉన్నాం కాబట్టి ఇది ఇట్లానే రాసుకుంటే బెటర్. ఓకేనా? ఆ, తకారం కనిపిస్తుంది. ఇక్కడ ఏం చేస్తాం? మనకి ఇది విధిలింగు ప్రత్యయము. ఏం ప్రత్యయం ఇది? విధిలింగ్. విధిలింగ. విధిలింగుకి సంబంధించిన ప్రత్యయము. దానికి పేరు మారింది చూసారా? ఏదే లకారం వస్తుందో ఆ లకారానికి సంబంధించిన ప్రత్యయం అని చెప్తున్నాము. ఎందుకు అంటే ప్రత్యేకంగా అక్కడ దానికి సంబంధించిన విధంగా మారుతూ ఉంటాయి కదండి. ఇప్పుడు లింగ్, అవును. విధిలింగులో లింగ్ ఉంది అంటే గకారం ఎత్తైనటువంటిది కాబట్టి ఇతశ్చ సూత్రం పనిచేసింది అక్కడ. అవునా? ఆ, తిప్పులో ఉన్నటువంటి ఇకారం పోయింది కదా. అవును. అవును. అది అక్కడ రాసుకుంటే ఏంటంటే మనకు అర్థమవుతుంది అక్కడ కదా. అవునండి, అక్కడ రాసుకున్నాం కదా. సో విధిలింగని అక్కడ మధ్యలో రాయండి. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అంటే మళ్ళీ గుర్తు చేసుకోవడానికి రాసుకున్నాం. తర్వాత విధిలింగలో ఏమవుతుంది? తకారం. విధిలింగనే కాదు కానీ లింగులకారం. ఇప్పుడు లింగం రాయండి. ఇక్కడ జస్ట్ లింగం రాయండి. అప్పుడు ఏమవుతుంది అంటే లింగులో రెండిట్లో అన్నమాట. ఆశిషి విధి రెండిట్లో పనిచేస్తుంది. ఏదది? తకార తకారాలు ఉంటే. ఓకే, అర్థమైందా? ఓకే. లింగులకారం చేస్తున్నాం ఇక్కడ. అంటే ఇప్పుడు ఏంటి? తకారము ధకారం త లేదా థ ఉంటే ఏం కావాలి? మహాప్రాణం. మహాప్రాణం. అవి ఉంటే ఏం కావాలండి? సుట్టు రావాలి. సుట్టు రావాలి. తా గాని థకారం గాని థకారం గాని ఉంటే సుట్టు వస్తుంది. ఏమొస్తుంది అక్కడ? సుట్టు. ఉంటే సుట్టు ఆగమం. వస్తుంది. సుట్టు ఆగమంగా వస్తుంది. ఉత్తమం. సుట్టులో ఇది ఉచ్చారణ అర్థం కదా. సుట్టు ఆగమంగా వస్తుంది. ఆగమము. ఓకేనా? సుట్టాగమం. సుట్టాగమం అంటే ఏంటి మరి? ఎట్లా వస్తుంది? ఇప్పుడు దానికి సూత్రం ఎవరు చెప్పారు? ఆ సూత్రం అలా చెయ్యాలి అనేది? దాంట్లోనే ఉంది. ఏమొచ్చింది? సుట్టు వచ్చింది. సుట్టు సుట్టితో. ఉత్తమం. సుట్టు సుట్టు తిథోహో. అనువృత్తిలో లింగ. ఏం రాస్తారు అనువృత్తిలో? లింగ. లింగ. సుట్టు తిథో. తిథోహో. దో కాదు, థో. అదే థో. సో తిథోహో. ఈ సూత్ర సంఖ్య వచ్చేసి 3, 4, 107. 3, 4, 107. ఓకేనా? ఓకే. ఈ సూత్రం ఏం చెప్పింది? తకారం గాని థకారం గాని ఉంటే సుట్టాగమం వస్తుంది అని చెప్పింది కదండి. అవును. సో అయితే దేంట్లో రావాలి ఇదంతా కూడా? సకారము సుట్టు రావాలి అని అంటున్నాం. ఎక్కడ? లింగులకారములో. లింగులకారంలో. సో ఇప్పుడు ఏంటిది? లింగ అనేది అనువృత్తి. ఇదేంటిది? లింగ అనేది అనువృత్తి. నేను బ్రాకెట్ లో పెడుతున్నానంటే అది అనువృత్తి అని అర్థం. ఓకేనా? ఓకే. సో అనువృత్తిలో అని అర్థమైంది అంటే మనకి సుట్టు తిథోహో లింగ అని చెప్పొచ్చు సూత్రాన్ని మొత్తంగా. సుట్టు తిథోహో లింగ అంటే లింగులకారంలో వస్తుంది. లింగులకారం అంటే ఏంటి? విధిలింగు ఆశీర్లింగు రెండిట్లో వస్తుంది అనమాట. అర్థమైందా? ఓకే. లింగ అనగానే ఇక్కడ రాసుకోండి. విధి ప్లస్ ఆశిషి. ఆశీర్లింగ్. ఓకే.
విధి ప్లస్ ఆశీర్లింగ్ అన్నమాట. ఓకేనా? ఓకే. ఆ. తర్వాత ఇప్పుడు ఏం చేస్తాము? శ్లిష్ శ్లిష్ ప్లస్ యా ప్లస్ యా. ఈ రెండు యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒకటేమో వికరణం నుంచి, ఉమ్, ఇంకోటి రెండవది యాసుట్ నుంచి. యాసట్ ఎందుకు వచ్చింది? ఆ, విధిలింగ కాబట్టి విధిలింగలో ఏం చేస్తున్నాము? 10. ఏ 10? ఆ, 10 ఏ 10? పరస్మైపది. ఇది పరస్మై 10కి యాసట్. పరస్మై అవునా? పది. ఆ. ఇప్పుడు సుట్ ఉంది. సుట్ అనేది ఆగమము అని చెప్పుకున్నాము. అవునా? సుట్ అనేది ఏంటి? ఆగమము. ఆగమం. సుట్ అనేది ఆగమం. ఆగమం కాబట్టి ఎవరు రావాలి? ఏం ఆగమము? ఆగమాలలో ఎన్ని ఉన్నాయి? 3 రకాలు ఉన్నాయి. సో అందులో ఇది అవును, పిత్తు, ఎలాంటి అపిత్తు. ఆగమం? అటాత్ టిత్ ఆగమం. టిత్ కిత్ పిత్త. బిత్. టిత్ ఆగమం. ఇదేంటిది? ఇది టిత్ ఆగమం. పిత్తాగమం. టిత్ ఆగమం. కాబట్టి ఏం రావాలి? ఆద్యంతవు టకితౌ. తగ్గితావు. టకితౌ. ఇదేంటిది? పరిభాషా సూత్రం రావాలి ఇక్కడ. అవునా? సో పరిభాషా సూత్రం వచ్చేసి దాని స్థానాన్ని చెప్తుంది, ఎక్కడ పెట్టాలి అనేది. అవునా? ఉమ్. ఎక్కడ పెట్టమంటుంది అది? ముందుగా దేనికి? ఆ, విధిలకారానికి ముందుగా. విధి లకారం కాదు, విధి ప్రత్యయానికి. విధిలింగ విధి ప్రత్యయానికి ప్రత్యయానికి ముందు. విధిలింగ ప్రత్యయం. విధిలింగ విధి ప్రత్యయం ఏంటిది ఇక్కడ? త్. ఉత్తమం. సూపర్ అమ్మా, సూపర్, ఎక్సలెంట్. ఓకే. సో ఇప్పుడు మనము సుట్టు. ఓకేనా? సుట్టు రాస్తున్నాము. ఇక్కడ టకారం నేను తీసేయలేదు, ఎందుకంటే మనం తీసేస్తే ఏమైతే సూనే మిగులుతుంది, మళ్ళీ చివరిగా వస్తుందిలే చివరిగానే ఉంటదిలే కదా. సూలో చివరిగా ఉంది కదా, ఉమ్. మనకి చివరిగా సా ఉండొద్దు అనమాట. ఓకేనా? అది లేదు, దాంట్లో ఉకారం ఉంది కదా ఇంకా. ఉకారం ఉచ్చారణార్థం సా అనేది మొత్తానికి లోపం. దేని ద్వారా? సలోపానంతస్య. లింగః. లింగః సలోపానంతస్. లింగః అంటే మరి ఏ లింగులో? విధిలింగ. విధిలింగులో. ఓకేనా? సార్వధాతుక లింగన్న విధిలింగన్న సేమ్. ఓకేనా? ఇది సు కనిపిస్తుంది మనకి ప్రత్యయం. అవునా? సు ప్రత్యయం అంటే ఏంటి? సుట్ అన్నమాట. అది సుట్. చుట్టూ ఆగమం వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. సుట్టులో మనకి మిగిలింది సు. అవునా? ఈ సులో ఏమైంది? ఉకారము ఉచ్చారణార్థం రాస్తుంది. ఉచ్చారణార్థం పోయింది. ఉకారము ఉచ్చారణార్థం. ఉచ్చారణార్థం. ఓకేనా? ఉచ్చారణార్థం ఏంటిది? లోపః. అవునండి. ఉచ్చారణార్థం లోపః. నెక్స్ట్ అవును. సు. స అనేది ఏమైంది? సకారము. సలోపానంతస్య ద్వారా పోతుంది. అనంత్యస్య. సలోపః. సకారము లోపిస్తుంది. సలోపః. అవునా? అవునండి. ఎక్కడుంటే అది? అంతములో లేని దానికి. అవునండి. సలోపః అనంత్యస్య. అనంతస్య. అనంత్య. నాతయ. అనంత్య. మరి ఇదేనా? కరెక్టేనా? అనంతస్య. సలోపః అనంత్యస్య. ఎక్కడది? లింగః. లింగలకారంలో. ఏ లింగు? విధిలింగులో. అవునా? అవునండి. అవును. సో సకారానికి లోపం అవుతుంది విధిలింగులో, అంతములో లేని సకారానికి. అవునా? ఇదంతా చెప్పిన సూత్రం ఏంటి? ఏ సూత్ర సంఖ్య ఎంత చెప్పండి? సలోపానంత్యస్య సూత్రం. అవునండి. 7-2-79. 7-2-79. ఓకే. సో దాని ద్వారా లోపమైంది సకారానికి. అవునా? లోపమైతే మళ్ళీ పూర్వ రూపమే వచ్చింది. శ్లిష్ శ్లిష్ యా.
యా ప్లస్ యా యా ప్లస్ త్ ప్లస్ త్. ఇది వచ్చింది. అవునా? సో తర్వాత ఏం చేస్తున్నాం ఇక్కడ? ఇప్పుడు ఏం చేయాలి? మనకేం కనిపిస్తుంది అక్కడ? యా ప్లస్ వల్ ప్రత్యాహారం వాల్ ప్రత్యాహారం తకారం వాల్ ప్రత్యాహారం కాబట్టి ఉమ్, దాని ముందర ఉన్న ఇయ్యి రావాలి. రస్. యా స్థానంలో ఇయ్యి రావాలి. ఇయ్యి రావాలి. ఆ, అవునా? లోపో వ్యోర్ వలియ ఆ, కాదే ఉమ్. లోపోవర్ వేలి కాదు. ఏమొస్తుంది చెప్పండి. లోపోవర్ వేలి ద్వారా కదా అంతే. వస్తుంది కదా. యాసట్ వచ్చేసి తకారం వచ్చేసింది. ఇప్పుడు ఫస్ట్ మనకి అదంతాంగం ఏం చూస్తాం ఇక్కడ? అంగం ఏం? అదంతాంగం. అదంతం అంగంలో ఎలా ఉంది? అదంతాంగం ఉంది. అదంతాంగానికి పరములో ఏముంది? దీర్ఘ వల్ ఆకారం పరంలో ప్రత్యాహార వర్ణం. దీర్ఘం ఉంది. యా దీర్ఘం ఉంది. యా అనేది ఆ. దీర్ఘం. అంటే అదేంటిది? అది ఏం ప్రత్యయం అది? అది వల్ వచ్చి ప్రత్యయ వల్ ప్రత్యయం కాదే అది ఆ. తా కదా వల్ ప్రత్యయం. యా అదేంటిది? విధిలింగ్ ప్రత్యయం హల్ అండి. విధిలింగికి సంబంధించిన ప్రత్యయం ఏంటిది? అది విధిలింగ్ విధిలింగ ప్రత్యయం లింగ సంబంధించిన ప్రత్యయం. లకారానికి సంబంధించిన ప్రత్యయం ఇది. అవునా? అవునండి. ఓ, అవును విధిలింగకి సంబంధించిన ప్రత్యయం ఏంటిది? అది అవును. విధిలింగ పరస్మై యాసుట్లో ప్రత్యయం. మిగిలిన యా విధిలింగ ప్రత్యయంలో వచ్చిన యాసుట్లో మిగిలిన యా. పరస్మైపది విధిలింగ ప్రత్యయం. అవునా? అవును. సో పరస్మైపది విధిలింగ ప్రత్యయం అయితే దాన్ని ఏమంటాం? సార్వధాతుక లింగ అనొచ్చా? అవును. ఆ. అనొచ్చు. 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 ఈ సార్వధాతుక లింగ గాని విధిలింగ ప్రత్యయం గాని ఎక్కడుంది? విధిలింగ ప్రత్యయం అది. అంటే ఇది కూడా ఇది కూడా- చెప్పండి. ఇది కూడా తకారం కూడా విధిలింగ ప్రత్యయమే అన్నాం, కానీ అది తింగ్ ప్రత్యయం. తింగు అది తింగు ఆ. ప్రత్యయం. ఇది విధిలింగ తింగ్ ప్రత్యయము. ఇదేమో ఉమ్. విధిలింగ పరస్మైపది ప్రత్యయము. ఉమ్. అది కూడా పరస్మైపదినే చెప్పుకున్నాము. ఇది కూడా పరస్మైపదినే. ఇది కూడా పరస్మైపది. ఇదేమో విధిలింగ లకారముతో వచ్చినటువంటి ప్రత్యయము. అది కూడా అదేమో లకారంతో వచ్చిన లకారంలోనే ఉంటది. అది లకారంలోనే ఉంటుంది కదండి. అవును. ఆ? ఆ. అవును. సో మరి ఇప్పుడు దీన్ని ఎట్లా చేస్తాము అంటే యాసట్టు విధిలింగ ప్రత్యయం వచ్చింది చూడండి. ఎక్స్ట్రాగా ఆగమ ప్రత్యయం అని చెప్పాలి. ఇదేంటిది? ఇది ఆగమ ఆగమ ప్రత్యయం. విధిలింగ పరస్మైపది ఆగమ ప్రత్యయం. ఇది ఉమ్. ఆగమ ప్రత్యయం. అవునా? ఈ ఆగమ ప్రత్యయము ఎక్కడుంది అంటే ఏం చెప్తారు? దేని తర్వాత ఉంది? అంటే హ్రస్వ అంగానికి పరంలో ఉంది. అదంత అంగం తర్వాత ఉంది. అదంతా అంగము తర్వాత. అదేంటి? విధిలింగ పరస్మైపది ఆగమ ప్రత్యయం ఎక్కడుంది అంటే అదంత అంగము తర్వాత. అదంత అంగం తర్వాత ఉన్నది. అవునా? ఉమ్. ఉమ్. దానికి పూర్వం అదంత అంగం ఉన్నదన్నమాట. అంటే ఇక్కడ ఈ అదంత అంగంలో ఏముంది? అకారం ఉంది. ఏముంది? ఆకారం. అకారం ఉంది. అదంతాంగంలో అకారం ఉంది. అయితే దీంట్లో ఏమన్నారు? అవర్ణాత్ అన్నారు. అవర్ణాత్ అంటే ఏం చెప్పొచ్చు? అకారము లేదా రెండు ఆ. రెండు లేదా ఈ రెండిట్లో ఏదున్నా కూడా అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విధిలింగు పరస్మైపది ఆగమ ప్రత్యయము ఏమైతుంది? దానికి ఈ యు ఆదేశం వస్తుంది. ఏమొస్తుంది? ఈ యు ఆదేశంగా వస్తుంది అనమాట. ఒక్క నిమిషం కవిత. ఇప్పుడు అదంత అంగమునికి పరంగా ఉన్న విధిలింగ ఆగమ ప్రత్యయానికి విధిలింగ పరస్మైపది ఆగమ ప్రత్యయానికి ఇయ్యు ఆదేశం. ఓకేనా? అదంత అంగము తరువాత ఉన్న విధిలింగ పరస్మైపది ఆగమ ప్రత్యయానికి ఇయ్యు ఆదేశము అవుతుంది. అర్థమైందా? అంటే దేనికి ఆదేశమైనది? యా అనే దానికి ఇయ్యు వచ్చింది. అవునా? అవును. ఇప్పుడు యాని మనం ఏం చెప్పొచ్చు? సార్వధాతుక లింగ అని చెప్పొచ్చా? చెప్పొచ్చు. విధిలింగన్నా సార్వధాతుక లింగన్నా ఒకటే కదండి. అవును. విధిలింగకి ఇంకో పేరేంటి? సార్వధాతుక లింగకి ఇంకో పేరేంటి? విధిలింగ. ఓకేనా? సో ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు అదంతాంగం అన్నాం. అదంతాంగాన్ని ఎట్లా చెప్పొచ్చు మనము? విభక్తుల్లో చెప్పాలి అంటే విభక్తి రూపం, నంబర్ కాదు. ఏమంటారు? అదంతాంగంకి అత్ అంటాం. అవునా?
అంటే ఉమ్. అత్కి అత్ అంత అతహ అన్నమాట కదా. అతహ అనేది ఏమైపోతుంది అతో, అవునా? ఉమ్. ఉమ్. తో. తర్వాత ఆ ఇక్కడ మనకి ఒక్కసారి ఇప్పుడు అడిగిన ప్రశ్న చెప్పవమ్మా? ఇప్పుడు ప్రశ్న అడిగినాను. ఇప్పుడు దాన్ని ఏమంటాము? అదంతాంగం. ఇప్పుడు ఆ ఉంది, అవునా? ఆని ఎలా చెప్తాం మనం? సూత్రంలో చెప్పాలంటే అత్ అని చెప్తాం. ఓకేనా? ఎందుకంటే తకారం ఇత్ అవుతుంది కాబట్టి. ఆ సో అప్పుడు అతో అన్నమాట. ఓకే, అతహ అనేది అతో అయ్యింది. విసర్గ ఉంది కదా, అవును విసర్గ ఓకారం అయింది, అతో అయ్యింది. అవును అవునా? అవును సూత్రంలో అవును రాసుకుంటున్నప్పుడు అతో ఈ యు అంటున్నాం కదా, ఈ యు. ఆ, ఇప్పుడు దాన్ని ఏమంటాము? ఇది ఈ యు అనేది ప్రాతిపదికం. అవును. ఓకే, సో ఇప్పుడు అది ఏమైతుంది షష్ఠిలో? షష్ఠిలో ఈయహ అవుతుంది. ఇయహ. షష్ఠి కాదు, ప్రథమాలో సారీ. ఈ యు అనేది ఉంది కదా. ప్రథమలో ఏ ఏ అవుతుందండి. ఉమ్. ఈ అవుతుంది. ప్రథమాన ప్రథమ కాదు. ఇప్పుడు అతో అతో ఏ ఏ రావాలి కదా, ఏ ఏ అవుతుందా అని. అతో ఉమ్. అతో ఏయ. యకారము వస్తుంది కదా, యకారము యకార స్థానంలో అన్నమాట. యా అనేది అక్కడ రెండు ఉన్నాయన్నమాట. విడదీస్తే దానికి యా యా ఉంది. తర్వాత చెప్పండి యా కదా, యా స్థానం కదా. అవును. యా స్థానం. యా స్థానంలో ఏమొచ్చింది? ఈ ఈ. యు. ఆ, యా స్థానంలో ఈ యు వచ్చింది అనమాట. అంతేనా? ఉమ్. ఆ, ఉమ్. ఉమ్. సో ఇప్పుడు అతో యా ఈ యు, అవునా? సో ఈయన ఏం ఉమ్. చెప్పొచ్చు? ఈ యహ కదా, అవును ఈ అవును. యహ. ఉమ్. అతో యా ఈ యహ, ఇదన్నమాట ఆ, సూత్రం. సో ఇప్పుడు యాలో ఓకే. ఏముంది? ఆ ఉంది, ఆ తర్వాత ఈ ఉంది, ఆ ఏ తర్వాత ఏ ఏమైతుంది? అవుతుంది. ఏ ఏ అవుతుంది. అవుతుంది. ఉత్తమం. సో ఇప్పుడు సూత్రం ఏమొచ్చింది? అతో ఏయహ అతో యు, ఏయహ. ఈ రెండు కలిపితే ఏ అయ్యింది, ఈ కలిపితే ఏ అయ్యింది, అవునా? ఉమ్. అవును. సో ఏ యహ. ఇది రాయకండి, జస్ట్ ఊరికే నేను సూత్రం ఎట్లా వచ్చి పట్టిస్తారు, మీరు ఎట్లా తీసుకొస్తారు అనే దానికి చూపిస్తున్నా ఇది. ఉమ్. ఓకే. అతో ఏమైపోయింది ఇక్కడ? రఫ్ లో అతో రాసుకుంటే ఏయ రాసుకోండి. అతో అతో ఏయహ. ఏ యహ, ఇది సూత్రం. వచ్చేసిందా? అవును అవును ఉమ్. వచ్చింది. మనం ఏం చేసాం అదే చూసుకున్నాం కదండి. అతో అనేది అవును అతహ అంటే అతో అయ్యింది. మళ్ళీ దాని స్థానం ఏంటిది? యా స్థానానికి ఈ యహ వచ్చింది, అవునా? అవును. కాబట్టి ఇక్కడ ఏమైపోయింది? యు. యా అనేది యుగా రాసుకున్నాము, ఎందుకంటే ఇక్కడ ఈ యాలో ఆ ఉంది, మళ్ళీ తర్వాత పరంలో కూడా ఆ అచ్చు ఉంది, అవునా? అవును అవును. ఈ అచ్చులు ఉన్నప్పుడు ఏమైతుంది? పరములో ఈ అచ్చుల మధ్య సంధి జరుగుతుంది, అవకాశం ఉంది. ఏకాదేశం కావడం కానీ సంధి జరగడం కానీ జరిగే అవకాశం ఉంటది కదండి. అవును. సో ఇప్పుడు మనకి ఏం జరిగింది ఇక్కడ? ఆద్గుణ వచ్చింది. ఏమొచ్చింది ఇక్కడ? ఆద్గుణ. ఆద్గుణ ద్వారా ఏమైపోయింది? అది గుణమైంది. ఆ ప్లస్ ఈ ఏ అయిపోయింది. ఉమ్. గుణసంధి కదా, ఆద్గుణ అనేది గుణసంధి. ఓకేనా? ఓకే అండి. గుణసంధి జరిగి ఏ అయ్యింది. సో ఇప్పుడు అతో ఏయః అనేది మన సూత్రం. ఓకేనా? ఇది ఇట్లనే ఉండనియా? ఉండనండి, నో ప్రాబ్లం. అది ఎలా వచ్చిందని తెలుసుకోవడం. 7-2-80. ఇది అతో ఓ. ఏయః అనేది 7-2-80. ఈ ఓకే సూత్రాన్ని రాబట్టిన విషయం ఇదంతా కూడా మనం రాసుకుంది. ఇది బ్రాకెట్ లో రాసుకోవచ్చు మీరు కావాలంటే. జస్ట్ ఓకే ఓకే ఓకే. ఇదంతా కూడా జస్ట్ సూత్రం రప్పించడానికి తీసుకొచ్చిన విషయం ఇదంతా కూడా. ఉమ్. సూత్ర వివరణ అని రాసుకోండి ఇక్కడ. సూత్రము రాబట్టడానికి వివరణ. ఓకేనా? ఓకే. సూత్రం రాబట్టడానికి వివరణ అది. ఇప్పుడు స్లిష్ ఆ, కి సూత్రం ఏంటి అని అనొచ్చా దీన్ని? ఇప్పుడు నేను రాశాను కదా అదేంటనేది. ఏంటది? అనొచ్చు కదా అంటున్నా నేను. అనరాదు. శ్లిష్కి ఆహా, స్లిష్ కాదు, కాదు కదా, శ్లిష్కి కాదు కదా. దేనికి వచ్చింది? యా అనే దానికి వచ్చింది. యాకి. సార్వధాతుక విధిలింగ్ ఏంటది? సార్వధాతుక విధిలింగ్ ఆగమ ప్రత్యయానికి ఇయ్యు వచ్చిన సూత్రం ఇది. ఉమ్.
ఓకేనమ్మా? అవును. అర్థం. సార్వధాతుక లింగన్న విధిలింగన్న ఒకటే కదా. అవును. అవును. అది సో శ్లిష్ ప్లస్ యా, దాన్ని అట్లా రాసుకోండి ఇంకా. ఓకేనా? ఇప్పుడు అతో ఏయహ ద్వారా ఏమైపోయింది? యా స్థానంలో ఇయ్యు వచ్చింది. యా ఇయ్యు. ఇక్కడ బాణం గుర్తు పెట్టేసి యా అనే దానికి ఈ అని రాసుకోండి దాని కింద. ఆ సూత్రం ద్వారా తెలిసిన విషయం ఏంటిది? యా స్థానంలో ఇయ్యు వచ్చిందని. అవునా? అవును. ఇప్పుడు ఏం రాస్తాము? ఇయ్యు తర్వాత తు. అవునా? ఓకేనా? ఇప్పుడు ఏమైంది చెప్పండి? ఇక్కడ మనకి యకారం కనిపిస్తుంది, యా హల్తో కనిపిస్తుంది. అవునా? ఎప్పుడైతే యా హల్తో గాని వా హల్తో గాని కనిపిస్తే దాన్ని గమనించాలి. ఓకేనా? లోపో వ్యోరువలి. సో యా కానీ వా కానీ యా 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 అచ్చుతో కానీ హల్తో యా అనేది అచ్చుతో కానీ వకారంతో కానీ కనిపిస్తే మనం గమనించాలి అన్నారు. అచ్చుతో కాదు, హల్తో. యకారం గాని వకారం గాని. యకార వకారాలు అచ్చు లేకుండా ఉంటే, యకార వకారాలకి అచ్చు లేకుండా ఉంటే దానికి పరములో ఏముంది అనేది గమనించాలి. ఓహో. యకార వకారాలకి అచ్చు లేదు, అక్కడ ఉందా? లేదు. లేదు. ఈ పూర్వంలో ఉంది చూడండి యకారం, దీంట్లో చూస్తలేం మనం, ఎందుకు? అందులో అచ్చు ఉంది, అది మనకు అవసరం లేదు. అవునండి. ఇప్పుడు అవసరం లేదు. అదంతా అంగం కావాలన్నప్పుడు అది అవసరం అయ్యింది. అవునా? సో అది అర్థమైందా? అర్థమైంది. సో ఇప్పుడు మనకి యకార వకారాలు కనిపిస్తున్నాయి, అది గమనించుకోవాలి. అవునా? యు అదేంటి? అచ్చు లేనటువంటి యు వు యా వా రెండు అచ్చు లేనివి కావాలి మనకి. ఉన్నాయా? రెండిట్లో ఏదో ఒకటి. అంటే జస్ట్ అవి వచ్చినాయంటే వీటిని గమనించాలి. ఓకేనా? గమనించాలి ఇన్ ద సెన్స్ ఇంకా ఏదో ఒక సూత్రం ఉంటుంది ఇక్కడ అనేది అర్థం చేసుకోవాలి. ఓకేనా? తర్వాత ఇక్కడ మనకి పరములు ఏముండాలి, అది విషయం గమనించిన తర్వాత ఇవి రెండిట్లో ఏదో ఒకటి ఉంది అంటే పక్కన రాసుకొని దానికి పరములో ఏమున్నారు, ఎవరున్నారు చూడాలి, గమనించాలి. ఎవరున్నారు పరములో? వల్ ప్రత్యాహారం ఉంది. ఏముంది? వల్ ప్రత్యాహారము ఉందన్నమాట. వల్ ప్రత్యాహారం అంటే ఏంటి? యకారాన్ని వదిలేసి మిగతా అన్ని అక్షరాలు. అవునా? అన్ని హల్లులు. అవునా? ఏంటి? యకారాన్ని వదిలేసి యకారాన్ని వదిలేసి వా నుంచి స్టార్ట్ అవుతుంది కదా. వల్ అంటే వా నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే యా ఎక్కడ ఉంటుంది? దానికి పూర్వం ఉంటది. యావారాల అంటాం. యా లేదు కదా అందులో ఇప్పుడు. లేదండి. వల్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? వా నుంచి. వా నుంచే స్టార్ట్ అయింది. సో మనకి అచ్చులు ఎంత వరకు? హయవర అదేంటి? ఏ ఓంగ్ ఐ ఔచ్. ఐ ఔచ్ తర్వాత ఏమొచ్చింది? యావారాల. మొదటి అక్షరం యా ఉంది హల్లుల్లోది కదా. సో హల్లుల్లో యకారాన్ని వదిలేసి మిగతా అన్ని హల్లులు వల్ ప్రత్యాహారం. వల్ ప్రత్యాహారం అంటే ఏంటి? యకారాన్ని వదిలేసి హల్లుల్లో యకారాన్ని వదిలి మిగతా అన్ని హల్లులు వల్ ప్రత్యాహారం. సో ఇప్పుడు మనకి తకారం అనేది వల్ ప్రత్యాహారం కిందకి వస్తుందా? వస్తుంది. కానీ ఇప్పుడు నాకు ఒక్క విషయం అర్థం అనేది, ఇప్పుడు యావా రాలా అనేది లాస్ట్ లో ఉంది, మీరు వా నుంచి ప్రారంభం చేయమన్నారు. ఇప్పుడు వారాల